హంద్రీనీవా కాలువ లైనింగ్ పై వైసీపీ తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కుప్పంకి నీటిని తరలించుకుపోయేందుకు అనంతపురానికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటుంటే 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు పయ్యావుల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం కోసమే ఇక్కడ లైనింగ్ చేసి దీన్ని వెడల్పు చేయకుండా శరవేగంగా కుప్పం తీసుకుపోలేనటువంటి కుట్ర తప్ప ఇక్కడ ఇంత ఘోరమైనటువంటి ఆకలి చావులు, రైతుల సంక్షోభం ఉన్నటువంటి ప్రాంతంలో లైనింగ్ చేసి వాళ్ళ హార్టికల్చర్ పంటలు దెబ్బతీసి ఈ విధంగా చేయడం అనేటువంటిది అసలు మానవత్వానికి వ్యతిరేకమైంది. పైగా ఈ కెనాల్ వర్క్స్లో కూడా దాదాపు 196 కోట్ల రూపాయలు ఈ సెకండ్ ఫేజ్ లైనింగ్లో ఈరోజు ఎక్సెస్ కేసుకున్నారు. ఎక్సెస్ కేసుకోవడమే కాకుండా ఎంత నాసిరకంగా పనులు చేశారో చూస్తున్నాం. కొన్ని మీరేం చేశారు? 5 ఏళ్లలో గంప మన్ను తీశారు, కాలువలో గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? పోనీ 5 ఏళ్లలో కాలువ మీద మీరు ఎక్కారా? కాలువ మీద మీరు నడిచారా? మరి ఇదే విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజున హంద్రీనీవా సాధన సమితి అని పెట్టాడు. 2014 నుంచి 19 వరకు మేము ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 నెలల్లో కాలువ ప్రారంభిస్తానన్నాడు. 5 ఏళ్లలో ఏం చేశారు? ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పని చేస్తా పోతున్నాం. రికార్డు స్థాయిలో నీళ్లను తీసుకొచ్చాం, రికార్డులు కనపడనంత ఎక్కువగా నీళ్లు తీసుకొచ్చాం. అరే దానికి అప్రిషియేట్ చేయండి అయ్యా. లోపాలు జరిగాయన్నారు కదా, లోపాలు జరిగితే మీరు చూపించండి. మీరు సాక్ష్యాలు ఇవ్వలేకపోతే కేసులు ఎదుర్కోండి.